ఏపీలో ఇసుక అక్రమ రవాణాపై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. ఇసుక జోలికొస్తే తాట తీస్తానంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ఇటు టీడీపీ స్థానిక నాయకులు మామిడి మధు అలాగే మల్లికార్జునతో మంత్రి నారాయణ ఫోన్లో మాట్లాడారు. నా వాళ్ళైనా సరే వదిలిపెట్టను, ఏదైనా ఉంటే నాతోనే డైరెక్ట్గా మాట్లాడండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆ ఫోన్ కాల్కి సంబంధించిన ఆడియో ప్రస్తుతానికి లీక్ అయింది. ఇటు టీడీపీకైనా అలాగే ఆయా డివిజన్ల నాయకులతో ఆయన ఒక కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. ఆ కాన్ఫరెన్స్ కాల్కి సంబంధించిన రికార్డింగ్ ప్రస్తుతానికి ఇటు ఆర్టీవీ దగ్గర ఉంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంతో నైట్ అర్థమైన అధ్యక్షులా కానీ భార్యతో పోతే అధ్యక్షుడు నెంబర్ 1. నేను చాలా స్ట్రిక్ట్ గా పోలీసులు కనిపించా. ఎవరైనా తీసుకుని కుమ్మని చెప్పా. ఏ పార్టీ వాళ్ళైనా నాకు అధ్యక్షుడు అని చెప్పా. మీరు ఏ యాక్షన్ తీసుకోమని చెప్పా. క్లియర్ గా వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం చేసి మొత్తం రిపోర్ట్స్ మామిడి వాళ్ళ మధు యొక్క ఆధ్వర్యంలో మస్తానయ్య మళ్ళీ అని వాళ్ళు చేశారని వచ్చింది. మీ తెలుగుదేశం వాళ్ళు చేశారంటే ఇటేక్ యాక్షన్ చెప్పా. నేను చాలా క్లియర్ అండి అందరికి శాంతి విషయాల్లో నేను చాలా క్లియర్. సీఎం ఈజ్ వెరీ పర్టికులర్. శాంతి విషయంలో మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న శాంతి విషయంలో వెరీ పర్టికులర్. మిగతా కాన్స్టిట్యూన్సీ విషయమే నాకు ఎస్పీ గారు ఫోన్ చేసి గోహెడ్ అని చెప్పారు. మళ్ళా నేను ఒకసారి చెప్తున్నాను, మీరు ఏసీబీలు వెంబడి చేయిస్తాం రోడ్డు. మీకెందుకు రోడ్డు చేయించడం? నాకు చెప్తే నేను చేయిస్తాం. కాబట్టి విజిట్ చేయొద్దు. మధు ఉన్నారా సార్? లేడా సార్? ఉన్నారు సార్. మధు నువ్వే ఉన్నావు పోలీస్ లిస్ట్ లో. నువ్వే ఉన్నావు పోలీస్ లిస్ట్ లో. సార్ నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను అసలు నాకు నాకు ఏమీ లేదు సార్. నేను దాని జోలికే పోను. నువ్వే చేయించా అంట. అక్కడ ఎవరు సార్ చెప్పినాడు? ఎంక్వైరీ రమ్మని చెప్పండి సార్. నేను ఇప్పుడే రెడీ. నేను ఏంటంటే మీరు చెప్పేసి నేను పోతాను సార్. నాకు సంబంధమే లేదు సార్. నాకు ఆ వ్యాపారంతో సంబంధం లేదు సార్. మళ్ళీ మస్తాను ఎవరు? మళ్ళీ మస్తాను ఎవరు సార్? మస్తాన్ మళ్ళీ మస్తాను ఎవరు సార్? ప్రధాన కార్యదర్శి, 3వ వార్డు ప్రధాన కార్యదర్శి. మళ్ళీ వాళ్ళంటే వాళ్ళు మామూలుగా ఇటుక ఈ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు సార్. మనకు సంబంధం లేదు సార్. నాకు ఇటు ఏ పాపం తెలియదు సార్. నాకు అసలు ఏ పాపం తెలియదు సార్. నేను అసలు అట్లా ఇంటర్ఫియర్ కూడా కాదు సార్. అసలు ఎవరో పక్కా రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. 100% రాంగ్ సార్. అది 100% అసలు 100% రాంగ్ సార్. నన్ను లోపల ఏమన్నాను సార్. అది నేను తప్పు చేసిన లోపల వేసేమనండి. నేను తప్పు చేసిన లోపల వేసేమంటే అది కాదు ముందే ఏమంటే సార్. నాకు సంబంధం లేదు సార్. అసలు భగవంతుడు చూస్తాడు సార్. ఇంకా నాకు సంబంధం లేదు కదా. భగవంతుడు చూసుకుంటాడు. నాకేం మళ్ళీ మొత్తం వేసేమంటారు ఇద్దరిని లోపల. నేనైతే చేయలేదు సార్. వాళ్ళు చేసి నాకు తెలియదు. నాకు సంబంధం లేదు అసలు. ఆ మొత్తాన్ని తీసుకొని కనెక్షన్ తీసుకోండి సార్. 3వ డివిజన్ మైపాటి మల్లికార్జున ఆయన సార్. మధు సార్ రెస్పాన్స్. మైపాటి మల్లికార్జున జనరల్ సెక్రటరీ. ఆయనంట అన్నీ చేశారు. మల్లికార్జున్ సార్. మళ్ళీ సార్ నమస్తే సార్. నువ్వే మొదలు పెట్టావా మధు చెప్పారా? సార్ మదానికి అసలు మనము భగత్ సింగ్ కాలనీ కాడ రీచ్ చేశాం కదా సార్. మీరు వచ్చారు ఒకసారి సార్. భగత్ సింగ్ కాలనీ కాడ రీచ్ చేసినప్పుడు బాట్లు మనము ఏట్లో దిగేంత వరకు వేసాం సార్ ఆ రోజు. తర్వాత ఈ మన తుఫాన్కి 2-3 సార్లు కొట్టుకోపోయింది సార్. తుఫాన్కి చెప్తే మేము దిగిస్తాం కదా గవర్నమెంట్ లో సార్. మనం అయితే మనం ఏం చేయలేదు సార్. మనం సొంతంగా ట్రాక్టర్ పెట్టి రద్దీ తీసుకొచ్చి తోలేమా కానీ ఇంకా మనం ఏం చేయలేదు సార్. ఆశ కాదు ఆ వీడియో పనిచేసేది సార్. 100% చెప్తున్నాను సార్. మేమైతే తప్పే చేయలేదు సార్. మేము రద్దీ తోలేము అంతవరకే సార్. అలా అయితే సీజ్ చేస్తారు ఇవాళ రేపు సార్. సీజ్ చేస్తాను చేయమని చెప్పారు.
సార్ మీకు ఏదైనా ఉంటే చెప్తే నేను తీస్తాను మల్లన్న, నాకేం సంబంధం సార్? అసలు మామిడాల మొదలకి సంబంధమే లేదు సార్. అసలుకి ఆయన 4వ వార్డులో ఉన్నారు. అసలు ఆయన ఏం చేయలేదు సార్. మేము చేసింది ఏంటంటే రద్దీ చూడలేము సార్. రేట్లు ఏం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నాకేం తెలుసు, నా గురించి నేనేం చూడలేదు వచ్చి. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏమనుకోబాకండి సార్ ప్లీజ్ సార్. మొన్న వరదలు వచ్చినప్పుడు ఏం చేశారంటే సార్, కోవూరు కన్స్ట్రక్షన్ సంబంధించి జమ్మిపాలెం మన బండ్లు రానిలేదు సార్. టౌన్ లో బండ్లు మా ఊర్లో వచ్చి కుట్టేదానికి లేదు. మా ఊరు మా పంచాయతీ అన్ని కాదు, ఏదైనా ఉంటే నేను చెప్తా. రాని చెప్తాను, అంటే డిపార్ట్మెంట్ చెప్తాను అని చేస్తారు. అట్లనే ఒక పద్ధతి అనుకున్న తర్వాత పద్ధతి ప్రకారం పోవాలా. పద్ధతి ఆడితే ఇట్లే ఉంటది. నెక్స్ట్ టైం అట్లాంటి మాట కూడా రాణించుకోండి సార్. నెక్స్ట్ టైం వాళ్ళు ఐదారు ఎవడో వాడిని వాళ్ళని సీజ్ చేస్తారు. పని మనకెందుకు తెలుసుకుంటారు. చెప్తారు ఒకటి దానికంటే వాడే చెప్తారు కదా. సరే నేను అందరూ చెప్తున్నానండి. యాక్చువల్ గా దీని మీద వీడియోలు పంపించేవాళ్ళు మన ఇంటర్నల్ అందరూ ఉన్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ విషయంలో సీఎం వెరీ పర్టికులర్, నేను కూడా దాని మీద వెరీ పర్టికులర్. అందువల్ల అందరూ చెప్తున్నాను, మీరు ఈ విషయంలో ఎవరు తప్పు చేయొద్దు. ఈ విషయంలో ఎవరు తప్పు చేయొద్దు, అది నా రిక్వెస్ట్. ఓకేనండి, కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ. డాక్టర్తో నైట్ అండి అట్లా వినాలి. ఈ విషయంలో ఎవరూ తప్పు చేయొద్దు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా నాకు సీఎంని ఫాలో అవుదాం అనుకుంటున్నాం, ఇసుక మాఫియా చేయాలని లేదు, ఎవరు చేయొద్దు, పార్టీ క్యాడర్ అయినా కూడా లోపల ఏమంటే వేసేస్తారు అంటూ కూడా మాట్లాడారు. ఒక 3 పేర్లు అయితే ఆయన ప్రస్తావించారు. మనం ఒకసారి చూస్తే మహిపాటి మల్లికార్జున, అలాగే మల్లి మస్తాన్, అలాగే మామిడి మధు, ఈ 3 పేర్లు అయితే తీశారు. వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళేమో మాకు సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు నిజంగా వాస్తవానికి ఇసుక మాఫియా సైండ్ మైనింగ్ జరిగింది కాబట్టే ఆయన దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు వీళ్ళందరితో మాట్లాడారు. మరి దీని మీద ఎలాంటి యాక్షన్ ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? మంత్రి నారాయణ నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా చాలా ఆన్సర్స్ ఉన్న 2000 మందితో మాట్లాడుతూ కొంతమంది పేర్లు ప్రస్తావన చేసి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. సో బేసిక్ గా ఆయన ఉండే చెప్తున్నారు. నా నియోజకవర్గంలో, మిగతా నియోజకవర్గాలు నాకు సంవత్సరం, నా నియోజకవర్గంలో మాత్రం ఇసుక అక్రమ రవాణా లేకపోతే ఇతర విషయాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అనేది ఆయన క్లియర్ గా చెప్పారు. ఇంకా నేను ప్రస్తుత కూడా ఎంక్వైరీ చేయించాను, ఎవరు ఈ రవాణా చేస్తున్నారు, ఈ వీళ్ళని ట్రాక్టర్లు కూడా సీజ్ చేయమని చెప్పాను. ఎక్కడ ఎవరి విషయంలో ఆలోచించేది లేదు అనేది ఆయన క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా కార్యకర్తలు కూడా షాక్ గురయ్యారు. నారాయణ ఇంత సీరియస్ గా వ్యవహారంలో ఉంటున్నారా అనేది చాలా సీరియస్ గానే అది ఆయన ఎక్కడ ఆయన ఇసుక సంబంధించిన కావచ్చు, లేకపోతే ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ విషయంలో నేను ఎవరిని ఉపేక్షించేది సమస్య లేదు, ఉపేక్షించడం కూడా మీరు ఏదైనా ఆలోచించుకోవాలనుకుంటే మీరు ఇబ్బందులు పడితే ఇచ్చే సమయంలో నాకు నేను ఎక్కడ కూడా ఈ విషయంలో ఎంత కాను అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పేశారు. ఇంకా మీరు పట్టుకున్న ట్రాక్టర్లు కావచ్చు, రవాణా చేస్తున్న వెహికల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ రోజు చేపడుతున్నారు పోలీసులు. కాబట్టి నేను మంచిగా చూస్తున్నా, మీరు వింటే విన్నట్టు, లేకపోతే చాలా ఇష్యూస్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది కళ్యాణ్ ఆయన చాలా క్లియర్ గా ఓపెన్ గా కరాఖండిగా తెలిసేశారు. మిగతా నియోజకవర్గాలతో నాకు అవసరం లేదు, మీరు ఏదైనా చేయాలనుకుంటే నన్ను అడిగింది, నేను గవర్నమెంట్ చేయిస్తాను చెప్తే మీరు సొంత వ్యవహారాలు చేయొద్దు అనేది కార్యకర్తలు సీరియస్ గా వారిని విత్తనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారి మనం చూస్తే కనుక జీరో టాలరెన్స్ ఏపీలో ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తంలో ఎక్కడైతే ఇసుకకు సంబంధించి మాఫియా, ఇసుకకు సంబంధించి శాండ్ మైనింగ్, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో వాటన్నిటిని కూడా కట్టడి చేయాలంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇటు నెల్లూరుకి సంబంధించి మినిస్టర్ నారాయణ కూడా తన పార్టీ మెంబర్స్ అందరితో కూడా ఒక కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ టీడీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
ఖచ్చితంగా అందరిపైన యాక్షన్ తీసుకుంటాము, ఎవరు అలాంటి పనులు చేయకూడదు అంటూ ఇటు ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాట్లాడాడు. 3 పేర్లు కూడా తీశారు. ఇటు మహిపాటి మల్లికార్జున, మల్లి మస్తాన్, మామిడి మధు వీళ్ళందరితో మాట్లాడుతున్నారు. క్లియర్ కట్గా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని ఫాలో అవ్వాలి అంటూ, అలాగే జిల్లాకి సంబంధించిన పోలీసు యంత్రాంగానికి అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఎవరైతే ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ని సీజ్ చేయమన్నారు, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయమన్నారు, వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి ఏవి అని కూడా చెక్ చేయకుండానే ఇదంతా చేయమని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇటు పార్టీకి సంబంధించిన మెంబర్స్తో కూడా ఆయన మాట్లాడి ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఏపీలో మరి ఫ్రీ శాండ్ పథకాన్ని అయితే ఇటు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఫ్రీగా ప్రజలకు సామాన్యులకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుకని ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులను కూడా ప్రభుత్వం నిర్దేశించే ప్రయత్నం చేస్తుంది, వాటిని కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇసుక మాఫియా మాత్రం మాఫియా స్టైల్లోనే ప్రస్తుతానికి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ లేకపోతే ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కానీ అక్రమ ఇసుక రవాణా కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నట్టు తెలుస్తుంది. దాన్ని కట్టడి చేసే ప్రయత్నం ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మినిస్టర్ నారాయణ వీళ్ళందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.